సొంత ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి అమెరికాకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని చైనా స్పష్టం చేసింది. చైనా నుంచి వచ్చే దిగుమతులపై అదనంగా 50% సుంకాన్ని విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. చైనాపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు అసంబద్ధమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిగా తీసుకున్న ప్రతీకార చర్యలు తమ ప్రయోజనాల్ని పరిరక్షించుకోవడం కోసమేనని తెలిపింది. సుంకాలను పెంచుతామని అమెరికా బెదిరించడం మరో పొరపాటుగా చైనా పేర్కొంది. అమెరికా బెదిరింపుల స్వభావాన్ని ఈ వైఖరి బహిర్గతం చేస్తుందని డ్రాగన్ దుయ్యబట్టింది. అమెరికా ఇదే వైఖరిని కొనసాగిస్తే చైనా చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేసింది. ట్రంప్ విధించిన 34% టారిఫ్లకు ప్రతీకారంగా చైనా 34% సుంకాలను ప్రకటించింది. అయితే ఏప్రిల్ 8 నాటికి చైనా 34% ప్రతీకార సుంకాలను ఉపసంహరించుకోకపోతే బీజింగ్పై మరో 50% అదనపు సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చైనా మండిపడుతోంది.